హలో! హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్ మీరు పీఎఫ్ ఫైనల్ అమౌంట్‌కి విత్‌డ్రా చేసేటప్పుడు మీకు ఇలా అయితే వస్తుందా? డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మెంబర్ ఈస్ నాట్ అవైలబుల్ అని చెప్పి వస్తుందా? సో ఇలా ఎందుకొచ్చింది? మనం ఏమైనా మిస్టేక్ చేసామా? డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇచ్చేటప్పుడు ఏమైనా రాంగ్ అప్డేట్ చేసామా? లేదా సర్వర్ ఇష్యూవా? అసలు ఏంటి ప్రాబ్లమ్ అనేది మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. సో మీకు ఈ వీడియోలో 100% సొల్యూషన్ అయితే చెప్తాను ఈ ప్రాబ్లమ్‌కి. సో మీరు ఏం భయపడక్కర్లేదు ఇలా ఎర్రర్ వచ్చిందని. సో మనం దీన్ని ఈజీగా అయితే సాల్వ్ చేయొచ్చు. సో అది ఎలానో ఇప్పుడు చూద్దాం. సో అసలు ఈ ఎర్రర్ ఎందుకు వస్తదంటే మీరు డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇచ్చిన వెంటనే ఫార్మ్ 19కి అప్లై చేసేస్తారు. సో ఫార్మ్ 19కి అప్లై చేసిన వెంటనే మన ఫార్మ్ 10కి అప్లై చేస్తే మనకి ఇలాంటి టైప్ ఆఫ్ ఎర్రర్ అయితే వస్తుంది. సో ఈ ఎర్రర్ అనేది అందరికి వస్తదా అంటే రాదు. ఇది సర్వర్ ఇష్యూ అనమాట. సో సర్వర్ ఇష్యూ వల్ల మీకు ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి అంటే మీరు వెయిట్ చేయాలి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ రోజు డేట్ వచ్చేసి 8 అనమాట. 8 సెప్టెంబర్ 2025. సో నేను ఆల్రెడీ ఫార్మ్ 19కి అయితే అప్లై చేస్తాను. సో ఫార్మ్ 10కి అప్లై చేస్తే గానీ మనకి ఇలాంటి టైప్ ఆఫ్ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. సో మళ్ళీ నేను ఒక 4 డేస్ అయితే ఆగి అప్లై చేస్తున్నాను ఫార్మ్ 10కి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు డేట్ వచ్చేసి 12 అనమాట. సో నేను ఇక్కడ ఐ వాంట్ టు అప్లై ఫర్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి ఫార్మ్ 10 అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఎటువంటి ఎర్రర్ అయితే రాలేదు. అండ్ ఇక్కడ కింద మీ అడ్రస్ అయితే ఇచ్చి కింద గెట్ మొబైల్ ఓటీపీ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకుంటే మీ మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫార్మ్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకుంటే మీ ఫార్మ్ అనేది సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అవుతుంది. సో మీరు ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసుకొని మీరు ఏదైతే 10కి అప్లై చేస్తారో దాని డీటెయిల్స్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. లేదా మీకు ఈ ఫామ్ యొక్క ట్రాక్ అనేది ఎలా చెక్ చేయాలంటే మీకు ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి ఇక్కడ ట్రాక్ క్లైమ్ స్టేటస్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనం ఏదైతే ఫామ్ 10కి అప్లై చేస్తామో దాని యొక్క స్టేటస్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు కరెంట్ స్టేటస్ దగ్గర. సో ఆన్లైన్ క్లైమ్ సబ్మిటెడ్ ఎట్ పోర్టల్ అని చెప్పి చూపిస్తుంది. సో నేను ఏదైతే ఇంతకు ముందు అప్లై చేశానో ఫామ్ 19కి అది ఇక్కడ అండర్ ప్రాసెస్ అని చెప్పి చూపిస్తుంది. సో మీకు ఈ రెండు సెటిల్ కావడానికి ఒక 10 to 20 డేస్ అయితే పడుతుంది. అండ్ ఫైనల్ గా మీకు చెప్పాల్సింది ఏంటంటే మీకు ఇలాంటి టైప్ ఆఫ్ ఎర్రర్ వచ్చినప్పుడు మీరైతే వెయిట్ చేయాలి. ఒక 2 డేస్ గానీ ఒక 3 డేస్ 4 డేస్ అయితే వెయిట్ చేయాలి. సో వెయిట్ చేసి అగైన్ మళ్ళీ ఫామ్ 10కి అయితే అప్లై చేయాలి. సో అప్లై చేసినప్పుడు అయితే మీరు చూసుకోవచ్చు ఇప్పుడు నేను ఎలా అయితే అప్లై చేస్తానో అలా అయితే సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అవుతుంది. సో వీడియో అయితే ఇంతే గైస్. మీకు ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంకో వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.